బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం కొండా సురేఖపై ఆగస్టు 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితురాలికి నోటీసులు జారీ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. కేటీఆర్ పై కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో ఏకీభవించింది కోర్టు. ఫిర్యాదుతో పాటు సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత నిందితురాలు కొండా సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్టు గుర్తించింది కోర్టు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ తో పాటు ఓ సినీ నటి విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ పైన నిరాధారణ ఆరోపణలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించినట్టు సమాచారం అందుతుంది. కేటీఆర్ దాఖలు చేసినటువంటి పరువు నష్టం దావాను బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ నెల 21 లోపు కొండా సురేఖకు నోటీసులు జారీ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. కొండా సురేఖ తరపు న్యాయవాది వ్యక్తం చేసినటువంటి అభ్యంతరాలను కోర్టు పెద్దగా పట్టించుకోకపోవడము, కేటీఆర్ చేసినటువంటి ఫిర్యాదులు ఊహాగానాల ఆధారంగా ఉన్నది, సరైన సమాచారం లేదండి, ఫిర్యాదు చేసినటువంటి పోలీస్ స్టేషన్ పరిధి తదితర అంశాలపైన వారు లేవనెత్తినటువంటి అంశాలను కోర్టు తోసిపుచ్చినట్టుగా సమాచారం అందుతుంది. కొండా సురేఖ చేసినటువంటి ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ చేసినటువంటి వాదనతో ఏకీభవించినటువంటి కోర్టు కొండా సురేఖ పైన కేసు నమోదు చేయవచ్చు అంటూ కూడా కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ నెల 21 లోపు కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. ఫిర్యాదును స్వీకరించేటువంటి అధికారం కోర్టుకు ఉందని హైకోర్టు ఆదేశం క్రిమినల్ పిటిషన్ నెంబర్ 5670/2024 ప్రకారంగా చట్టపరంగా నిర్ణయం తీసుకోవచ్చునంటూ కూడా కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు, అడ్డగోలుగా చేసినటువంటి ఆరోపణలు ఇంతకు ముందే మీడియాలో వచ్చాయనడానికి ఎలాంటి ఆధారాలు లేదని, ఈ నిర్దిష్ట ప్రకటనలు ఆమె స్వయంగా చేసినవి అంటూ సూచిస్తూ కోర్టు ఈ నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఈ పిటిషన్ ని పరిశీలించిన తర్వాత కొండా సురేఖ పైన 222 రెడ్ విత్ 223 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 356 బిఎన్ఎస్ ప్రకారంగా ఈ కేసులు కొండా సురేఖ పైన నమోదు చేసి 21 లోపు తనకు నోటీసులు జారీ చేసి తన అభిప్రాయాన్ని తెలుసుకోవాలంటే కూడా కొండా సురేఖకు కోర్టు ఈ వ్యతిరేకమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. కొండా సురేఖ గతంలోనే కోర్టు కూడా హాజరైంది. ఇది ఏ సందర్భంలో అనాల్సి వచ్చింది, దాని గల కారణాలు ఏంటి అనే ఒక విషయాన్ని కూడా కోర్టు ముందు తెలియజేసినప్పటికీ కోర్టు కొండా సురేఖ చెప్పినటువంటి స్టేట్మెంట్ కానీ న్యాయవాది వాదించినటువంటి వాదనలు అవి కూడా పట్టించుకోకుండా ఒక సినీ సెలబ్రిటీకి కేటీఆర్ ని లింక్ కలిపి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రముఖుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ముఖ్యంగా సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి బెడ్రూమ్ విషయాలను సైతం విని వాళ్ళని ఇబ్బందికి గురి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇన్కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేటీఆర్ నేరుగా జోక్యం చేసుకుని ఆ హీరోయిన్ తో లింకప్ అయ్యేటువంటి ఈ ప్రచారాన్ని కొండా సురేఖ నేరుగా మీడియా ముందు ఈ అంశం ప్రస్తావించింది కాబట్టి అప్పట్లో ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే అంశం పైన కేటీఆర్ పరువు నష్ట దావాను కూడా దాఖలు చేయడం జరిగింది. దీనిపైన కేసు కొనసాగుతా ఉంది. కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ ని ఈ రోజు కోర్టు అంగీకరించి ఖచ్చితంగా కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందే. ఈ నెల 21 లోపు కొండా సురేఖకు నోటీసులు జారీ చేసి తన అభిప్రాయాన్ని తెలుసుకోండి అంటూ కూడా చట్టంలో ఉన్నటువంటి కొన్ని సెక్షన్లని సూచిస్తూ కోర్టు దీనిపైన క్రిమినల్ కేసు నమోదు చేయండి అంటూ కూడా ఆదేశించడం జరిగింది. ఈ రోజా లేదా రేపా కొండా సురేఖ పైన ఏదైతే బాపుఘాట్ సమీపంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగినటువంటి అంశం కాబట్టి అక్కడ పోలీసులు కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ నెల 21 లోపు తనకు నోటీసులు జారీ చేసి తన అభిప్రాయాన్ని కూడా తెలుసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే కొండా సురేఖ ఈ అంశానికి సంబంధించి తన న్యాయవాది ద్వారా అక్కడ కోర్టులో ఉన్నటువంటి ప్రతి వాదనలు వినిపిస్తా ఉంటూ కేటీఆర్ న్యాయవాదికి ఒక వైపు కౌంటర్ దాఖలు చేస్తూ కౌంటర్ ఇస్తూ
ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, గతంలో చేసినటువంటి ప్రభుత్వ తప్పిదాలు ఏంటి, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి తీసుకొచ్చారు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంతమంది సినీ సెలబ్రిటీల యొక్క వ్యక్తిగత జీవితాల్లోకి అప్పటి ప్రభుత్వ ఉన్నతాధికారులు మాజీ మంత్రులు వెళ్లాల్సి వచ్చింది అంటూ కూడా ఈ విషయాలు ఎప్పటికప్పుడు కోర్టుకి తెలియజేస్తా ఉన్నారు. ఈ విషయం కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాతే కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ ని అంగీకరించి కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పైన కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందే అంటూ కూడా కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది అనుష్క. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.